నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా సరే దాని చావులో నా పాత్ర ఉన్నట్టే అన్నాడు స్వామి వివేకానంద. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కుక్క ఆకలితో చనిపోయినా సరే అందుకు నేను కారణమే అన్నాడు ఆయన. దానికో రొట్టె మొక్క వెయ్యలేకపోయాను కదా, అది నా పాపమే కదా. ఈవేళ 25 ఏళ్లు నిండా పెంచినటువంటి విద్యార్థులు అన్యాయంగా చనిపోతున్నారు. ఏ మార్గం దొరక్క వాళ్ళు ఒకటే మార్గాన్ని నమ్ముకుంటారు. అది ఏదో తేడా వచ్చిందనేసరికి మనస్సు పాడైపోయి చనిపోతున్నారు అంతే. లేకపోతే ఎందుకు అయిపోతారండి ఇలాగా? సరే, ఉగ్రవాదులు చేస్తున్న చర్యలు మీకు తెలుస్తూనే ఉన్నాయి. మరి కొంతమంది అదే వయస్సు వాళ్ళు ఎవరెవరో లక్షలు ఇస్తాం, కోట్లు ఇస్తామని రకరకాల మతం పేరు మీద, రకరకాల పేరు మీద ఉద్రేక ప్రచేసరికి అందులో వెళ్ళి చేరిపోతున్నారు. రేపు తెల్లారితే రిపబ్లిక్ డే 2 రోజుల్లోనే మనం ఆనందంగా ఉన్నాం. భద్రత ఇబ్బంది ఎవరు ఆనందంగా లేరమ్మా. ప్రధానమంత్రి ఆనందంగా లేడమ్మా, చాలా కంగారుగా ఉన్నారు. ఆయన జాతికి బాధ్యత వహించవలసిన వ్యక్తిగా విశాఖపట్నానికి కూడా కొత్త రకం భద్రతా దళాలను పంపారు నావికా విన్యాసాల కారణంగా. ఎందుకంటే ఏవో జరుగుతాయని